అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి వచ్చాను. సందేశం అని చెప్పేసి ఇది మనందరికీ తెలిసిందే. కానీ మనం దాన్ని పట్టించుకోం. మనం దాన్ని చాలా సహజం అన్నట్లు చూస్తున్నాం. చూస్తూనే ఉన్నాం. నేను ఇప్పటికొక ఎన్ని సార్లు ఎలక్షన్స్‌కెళ్ళినా కూడా, ఎన్ని ఎలక్షన్స్ చూసినా కూడా ఇది సహజంగా జరిగేదే కదా! జరిగేదే కదా! జరిగేదే కదా! అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ నా బాధ్యతగా నాకనిపించింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అయినా కూడా నా వంతుగా నేను చెప్దాం. మీరు తెలియని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి లేదా ఇంకెవరికైనా మీరు మీ మాటగా చెప్తారు. మీరు 10 మందికి చెప్తారు. ఆ 10 మంది 100 మందికి చెప్తారని చెప్పి ఆశిస్తూ నేను చెప్తున్నాను. మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రెజెంట్ దేశం అంతా కూడా మనకి ఓటింగ్ అవుతోంది. ఎలక్షన్స్ అవుతున్నాయి. ప్రతి చోట మనం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ఎల్లుండేమో ఓట్లు వేయబోతాం 13వ తారీఖుని. సో, అందరికీ తెలిసిన విషయం ఒకటేంటంటే, మన దేశంలో ఓటింగ్‌కి అయ్యే ఖర్చు సుమారుగా 9,300,00,00,000. మన దేశంలో ఉన్న మొత్తం ఓటర్లు 93,00,00,000 మంది. ఆ లెక్కన చూసుకుంటే ప్రతి ఓటు యొక్క విలువ 100,00,00,000. సో, ఈ 100,00,00,000 ఓట్‌కి విలువివ్వండి. ఈ 100,00,00,000 ఓట్‌ని మీరు వెయ్యండి. ఇదేం లాంగ్ హాలిడే కాదు. హాలిడే టైం కాదు. సో, ఎంజాయ్ చేయడానికో లేకపోతే ఇంట్లో కూర్చోడానికో ఎండలున్నాయి. కానీ కాస్త తొందరగా వెళ్ళండి. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మీకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీకు మహా అయితే రూ. 100 దగ్గర నుంచి రూ. 10,000 వరకు ఇవ్వగలుగుతారు. అంతకుమించి అయితే ఇవ్వలేరు. ఎవరు మీకు 100,00,00,000 ఓటుకి ఇచ్చే వ్యక్తి అయితే కాదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇచ్చినా కూడా మీ యొక్క ఓటు అంతకంటే పదింతలు విలువైంది. అది మీకు రాజ్యాంగం కల్పించిన హక్కే కాకుండా మీ యొక్క బాధ్యత కూడా. సో, దాన్ని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఓటేయండి. తొందరగా వెళ్ళండి ఎండ పడకుండా.